చెట్టు మీద నుంచి పక్షి ఎగిరిపోయినట్లు, సందు మలుపు తిరిగి ఒక మనిషి అదృశ్యమై కనపడకుండా పోయినట్లు, నిన్న మొన్నటి వరకు మన మధ్య ఉన్న మనుషులు మృత్యువు ద్వారా అలా వెళ్ళిపోవడం అన్నది చాలా బాధాకరం అని శిఖామణి గారు అంటారు. మృత్యు పుష్పం అన్నటువంటి కవితలో అంటారు, జీవితం అనే చెట్టుకు పూచిన ఆఖరి పుష్పం మృత్యు అంటారు. ఆ మృత్యువును మేడం ఎంత ధైర్యంగా స్వీకరించారు, యాక్సెప్ట్ చేశారు, సంసిద్ధతను వ్యక్తం చేశారు అని మేడం గారు చెప్తుంటే భలే ఆశ్చర్యం వేసింది. అదే మనిషికి కావాల్సింది. ఆ ధైర్య శక్తి చాలా ఉంది మా మేడం గారు. నేను ఆమెకి డైరెక్ట్ స్టూడెంట్, వ్యాకరణం చదువుకున్నాను మేడం గారి దగ్గర. అట్లా ఎప్పుడూ కూడా గొప్ప తీవ్రమైన స్త్రీవాద ధోరణిలో ఉండేవారు ఆమె. అభ్యుదయవాదం ఎంత ఉందో స్త్రీవాదం అంత గొప్ప కరుడు కట్టిన అంటాం చూడండి మనం. అట్లాగా గొప్ప స్త్రీవాద ధోరణిలో ఉండేవారు. నిరంతరం మాదేవి మా స్టూడెంట్, మా ప్రొడక్షన్ అని చెప్పి చాలా ప్రోత్సహించేవారు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇంత ధైర్యంతో ఇంత ఇదిగా చేస్తున్నానంటే మేడం లాంటి వాళ్ళు, ఆ కాలేజీ ఇచ్చినటువంటి ధైర్యమే నాకు. ముఖ్యంగా ప్రేమావతి మేడం గారు, అట్లాగే గొల్లాపిన్ని గారు కూడా ఎంత సార్ చెప్పారు చక్కగా, ఎంత సౌమ్యంగా, నిరాడంబరంగా, నిర్మలంగా, పసి హృదయం కావాలన్నారు మధురాంతకం సార్. అట్లాగా చాలా చక్కగా అనిపించేది ఆయన్ని చూస్తే. ఒక మంచి వైబ్రేషన్స్ ఆయన దగ్గర, అంత చాలా మంచి హృదయంతో, కవితా శక్తితో, అన్ని రకాలుగా మనల్ని ఎంతో బాగా ఉండే. ఇద్దరూ కూడా ఒకేసారి ఇంచుమించు కొద్ది రోజుల తేడాతో వెళ్ళిపోవడం అన్నది చాలా లోటు అయినప్పటికీ కూడా మనము దానిని ఫేస్ చేసి తీరాల్సిందే. భవిష్యత్తులో మనకు కూడా ఇట్లాంటి సంస్మరణ సభలు జరుగుతాయి. ఆ సంస్మరణ సభలకి ఎక్కువ మంది వచ్చేటట్లు, గొప్పగా అందరూ మనల్ని స్మరించుకునేటట్లు, మనం వెళుతున్నా మన వెనకాల గౌరవంగా ఉండేటట్లు, మాట్లాడుకునేటట్లుగా మన ప్రవర్తన ఉండాలని నిజంగా నేను కోరుకుంటూ సెలవు.